వివరాలకు వెళ్దాం. ఢిల్లీ సీఎం పీఠంపై బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు చేస్తూనే ఉంది. ఢిల్లీలో కాషాయ జెండా ఎగిరినప్పటి నుంచి మోదీ, అమిత్ షా, నడ్డా సహా అగ్రనేతలు సీఎం అభ్యర్థిపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న 70 సీట్లలో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. ఎన్నికైన ఎమ్మెల్యేల నుంచే కొత్త సీఎంను ఎంపిక చేయాలనే ప్రాథమిక నిర్ణయానికి కమలనాథులు వచ్చినట్టుగా సమాచారం. అయితే మహిళనే సీఎంగా ఎంపిక చేస్తారనే ఊహాగానాలు ఢిల్లీ బీజేపీలో చక్కర్లు కొడుతున్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ కాషాయ జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ సీఎం పదవి ఎవరికి దక్కబోతోంది? మహిళను నియమించబోతున్నారా? పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి. అరవింద్ కేజ్రీవాల్ పైన ఎవరైతే పోటీ చేసి గెలిచారో ఆయనే సీఎం అవుతారు అనే ఒక ప్రచారం చాలా కాలం నడిచింది. సో ఇప్పుడేమో మహిళా అభ్యర్థి సీఎం కాబోతున్నారనే ప్రచారం చూస్తున్నాం. ఎవరెవరు ప్రాబబుల్స్ ఉన్నారు? ఢిల్లీ సీఎం రేస్ లో కొత్తగా ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిని నియమిస్తారు అనేటువంటి ఒక చర్చ ప్రారంభమైంది. అందులో ప్రధానంగా నీలం పహల్వాన్ అనేటువంటి మహిళా ఎమ్మెల్యే దీని రేస్ లోకి వచ్చారు. అలాగే రేఖా గుప్తా, పూనం శర్మ, శిఖర్, ఈ నలుగురు పేర్లు ప్రస్తుతం సీఎం రేస్ లో వినబడుతున్నాయి. మహిళకు ఈసారి సీఎం సీటు కట్టబెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. వీరితో పాటు షెడ్యూల్డ్ కులాల నుంచి ఎన్నికైనటువంటి మరికొంతమంది కూడా ఈ చర్చలో వారి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా రాజ్ కుమార్ చౌహాన్, ఇతను మంగోల్పురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే త్రిలోక్పూరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవికాంత్ ఉజ్జైన్, భవానా నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రవీందర్ ఇంద్రజ్ సింగ్, మాదీపూర్ నుంచి గెలిచినటువంటి కైలేష్ గంగ్వాల్. సో వీరి పేర్లు కూడా ప్రస్తుతం చర్చలో ఉన్నాయి. సో నిజానికి మొదటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఇటు అమిత్ షా ఈ బీజేపీ అగ్రనాయకుల ఈ ద్వయం చాలా ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. మనం చూసాం గతంలో రాజస్థాన్ సీఎం గా ఎవరికి అంతుపట్టిన స్థాయిలో భజన్ లాల్ శర్మ అనేటువంటి ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిగా నియమించింది. అదే తరహాలో మధ్యప్రదేశ్ సీఎం గా మోహన్ యాదవ్ ను నియమించినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తానికి ఇలా ఆశ్చర్యకరమైనటువంటి సర్ప్రైజింగ్ సెలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ సీఎం విషయంలో కూడా ఇలాంటి సర్ప్రైజ్ ఏదైనా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. వై విమెన్ అంటే ఏం చెప్తారు వెంకటేష్? విమెన్ మహిళా సీఎం అనే ఎంచుకోవడం దిశగా ఎందుకు బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోందంటే ఏం చెప్తారు? నిజానికి గతంలో రాజస్థాన్ నుంచి మహిళా సీఎం గా వసుంధర రాజే ఉన్నారు. ఆ తర్వాత మహిళా సీఎం ఎవరు ప్రస్తుతం బీజేపీ నుంచి లేరు. సో ఇప్పటికీ బీజేపీ కాన్స్టిట్యూషన్ ప్రకారం 33% మహిళలకు పదవుల్లో భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఒక నిబంధన కూడా ఉంది. అయితే ఇది ఇక్కడ ఢిల్లీలో దాన్ని నిజం చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. అలాగే ఢిల్లీలో ఎక్కువ సంఖ్యలో ఎస్సీలు ఉన్నారు. వాల్మీకి సమాజ్ సంబంధించినటువంటి చాలా మంది ఎస్సీలు స్లమ్ ఓటర్స్ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఆ వర్గాల నుంచి సీఎం ఎంపిక చేయడం ద్వారా ఆ వర్గాలను పూర్తిగా తమ ఓటు బ్యాంక్ గా మార్చుకునేటువంటి ఒక ఎత్తుగడ కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినప్పటికీ దాదాపు 41 లక్షల ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయి. 43 లక్షల ఓట్లు బీజేపీకి వచ్చాయి. కేవలం 2 లక్షల డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో ఆ నేపథ్యంలో తమకు ఒక సాలిడ్ ఓటు బ్యాంకు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. కాబట్టి ఎస్సీ వర్గాల నుంచి సీఎం ఎంపిక చేయాలనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది. సో ఫైనల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4 రోజుల తర్వాత ఢిల్లీ రాబోతున్నారు. కాబట్టి ఆ తర్వాత ఏ విషయం అనేది నిర్ధారణ కాబోతుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.